సో, ఫస్ట్ మనకి ఇలా ఒక అర్రే ఉంది. సో, నేనైతే ఫస్ట్ I అనేది వచ్చేసి నేను 0th ఇండెక్స్‌లో తీసుకుంటున్నా. లైక్ ఇక్కడ I అనేది ఉంది. ఇది 0th ఇండెక్స్ 1, 2, 3, 4, 5, 6, 7 ఇవి ఇండెక్సెస్ వాల్యూస్ అయితే, సో, ఫస్ట్ I వాల్యూ అనేది నేను 0 దగ్గర తీసుకున్నా. అండ్ J అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ఈ 2 కూడా 2 పాయింటర్స్ అనమాట. I అనేది ఒక పాయింటర్, J అనేది ఒక పాయింటర్. ఇదేమో 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదేమో 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో, ఇప్పుడు నేను డూప్లికేట్స్‌ని రిమూవ్ చేయడానికి ఒక కోడ్ చెప్తున్నా. అయితే నా లాజిక్ ఏంటో చూడండి ఫస్ట్. సింపుల్ లాజిక్ ఈజీగా అర్థమవుతుంది. ఏంటి అంటే ఇప్పుడు ఐత్ ఇండెక్స్‌లో ఉన్న ఎలిమెంట్, జేత్ ఇండెక్స్‌లో ఉన్న ఎలిమెంట్ అంటే ఈ 2 కూడా సేమా కాదా అని చెక్ చేస్తా. 2 సేమ్ కాబట్టి ఏం పెర్ఫార్మ్ చేయను. 2 సేమ్ ఉంటే ఏం పెర్ఫార్మ్ చేయను. జస్ట్ జే ప్లస్ ప్లస్ చేసి ఇప్పుడు ఇక్కడ ఉంటుంది నా జే వాల్యూ. జే అనేది సెకండ్ ఇండెక్స్‌కి మూవ్ అయింది. ఇప్పుడు చెక్ చేస్తా. ఈ 1, ఈ 2 అనేవి సేమా కాదా అని. 2 డిఫరెంట్. డిఫరెంట్ ఉంటే నాకు ఐ ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే. ఈ 2 డిఫరెంట్ కాబట్టి ఇప్పుడు ఐ ఇక్కడున్నది. ఐ మీన్ ఈ పొజిషన్‌లో ఉన్నది ఇక్కడికొస్తుంది ఐ. ఇంక్రిమెంట్ అయ్యి. తర్వాత ఇంక్రిమెంట్ అయ్యాక ఈ జేత్ ఇండెక్స్‌లో ఉన్న వాల్యూని నేను ఐత్ ఇండెక్స్‌లోకి అప్డేట్ చేస్తా. ఈ 1 బదులు నాకు 2 వస్తుంది ఇక్కడ. ఓకే. తర్వాత మళ్ళీ చెక్ చేస్తా. ఐత్ ఇండెక్స్‌లో ఉన్నది, జేత్ ఇండెక్స్‌లో ఉన్నవి 2 సేమా కాదా అని. ఈ 2 సేమ్. కాబట్టి జే ప్లస్ ప్లస్ అవుతుంది. నా జే అనేది ఇప్పుడు ఇక్కడ ఉంటుంది. మళ్ళీ చెక్ చేస్తా. ఇది సేమా కాదా అని. 2, 2 2 సేమ్. కాబట్టి ఏం పెర్ఫార్మ్ చేయకుండా జే అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు చెక్ చేస్తే ఐ ప్లేస్‌లో ఏమో 2 ఉంది. జేత్ ఇండెక్స్‌లో ఏమో 3 ఉంది. ఈ 2 సేమా? కాదు డిఫరెంట్. డిఫరెంట్ అయితే నాకు ఐ ప్లస్ ప్లస్ అవుతుంది. ఇప్పుడు నాకు ఐ ఇక్కడుంది. తర్వాత ఈ వాల్యూ అనేది జేత్ ఇండెక్స్ వాల్యూతో అప్డేట్ అవుతుంది. అర్థమవుతుందా? తర్వాత ఈ 3 అనేది దీంతో కంపేర్ చేస్తాం. ఐత్ ఇండెక్స్‌లో ఉన్న వాల్యూని జేత్ ఇండెక్స్‌లో ఉన్న వాల్యూతో కంపేర్ చేస్తే 2 సేమ్. సో, ఏం పెర్ఫార్మ్ చేయకుండా జే ఇంక్రిమెంట్ చేస్తాను. ఇప్పుడు 3, 4 2 సేమా కాదా అని చెక్ చేస్తాను. డిఫరెంట్. కాబట్టి అప్పుడు ఏమవుద్ది? ఐ ఇంక్రిమెంట్ అవుతుంది. నాకు ఐ ఇప్పుడు ఇక్కడుంటుంది. తర్వాత ఇది కాస్త 4తో అప్డేట్ అవుతుంది. అవునా? ఆ తర్వాత ఈ 4 ఇది సేమ్. కాబట్టి జే ఇంక్రిమెంట్ అయ్యి నాకు జే వాల్యూ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఈ 4 కూడా సేమ్ కదా! ఐత్ ఇండెక్స్‌లో ఉన్న వాల్యూ, జేత్ ఇండెక్స్‌లో ఉన్న వాల్యూ కూడా సేమ్. కాబట్టి నో చేంజ్. ఆ తర్వాత నెక్స్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది. సో, జే ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు 4, 5 అనేది డిఫరెంట్ కదా! కాబట్టి ఐ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇక్కడికొస్తుంది ఐ. ఇంక్రిమెంట్ అయ్యాక ఏం చేస్తుంది? దాని ప్లేస్‌లోకి జేత్ ఇండెక్స్ వాల్యూని అప్డేట్ చేస్తుంది. అవునా? సో, ఫైనల్‌గా నాకున్న అర్రే ఇప్పుడు వచ్చిన అర్రే ఏంటో అంటే 1 అప్డేట్ అయిన వాల్యూస్ రాసుకుందాం. 2, 3, 4, 5, 4, 4, 5 అవునా? సో, ఇది నాకు అప్డేట్ అయిన అర్రే. ఇక్కడ ప్రెజెంట్ మొత్తం లూప్ ఎండ్ అయిన తర్వాత నాకు ఐ వాల్యూ ఎక్కడుంది? జే వాల్యూ ఎక్కడుంది? ఐ వాల్యూ 4th ఇండెక్స్ దగ్గర ఉంది. అవునా? జే వాల్యూ ఎక్కడుంది? ఫైనల్‌కి వెళ్ళిపోయింది. ఔట్ ఆఫ్ ది లూప్. ఓకే. సో, ఇక్కడి వరకు నాకేం జరిగింది? ఇక్కడున్న ఎలిమెంట్స్ అన్నీ కూడా యూనిక్ ఎలిమెంట్సే. దీని తర్వాతవి మాత్రమే నాకు రిపీటెడ్ కదా! సో, దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది ఇక్కడ? నేను 0th ఇండెక్స్ నుంచి ఇండెక్స్ వరకు ఉన్న అన్ని ఎలిమెంట్స్‌ని ప్రింట్ చేస్తే సరిపోతుంది. అవునా? అంతే కదా! సో, ఇది లాజిక్. సో, దీన్ని బేస్ చేసుకొని మనం కోడ్ ఎలా రాయాలో చూద్దాం. సో, ఇనీషియల్‌గా నేను 2 పాయింటర్స్ తీసుకున్నా అంటున్నా కదా! సో, ఫస్ట్ పాయింటర్ i = 0కి అసైన్ చేసుకున్నా. తర్వాత ఒక ఫర్ లూప్‌ని రన్ చేశాను నేను. ప్రతి ఎలిమెంట్‌ని నేను చెక్ చేసుకుంటూ వెళ్ళాలి కదా! సో, దానికోసం ఒక ఫర్ లూప్ యూజ్ చేశా. ఫర్ ఇంట్ j = జే పాయింటర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 1 నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ వరకు వెళ్ళింది. అవునా? 1 నుంచి j డాట్ లెంత్ అనుకోండి. అక్కడి వరకు వెళ్ళింది. j ప్లస్ ప్లస్ చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెక్ చేస్తున్నా ప్రతిసారి? అర్రే ఆఫ్ i అనేది నాట్ ఈక్వల్స్ టు అర్రే ఆఫ్ j అయితే ఆ 2 సేమ్ కాదు అని అంటే నేను పర్ఫామ్ చేస్తున్నా. సేమ్ అయితే నేను స్కిప్ చేస్తున్నా కదా! ఇక్కడ జరిగిందంటే అదే కదా! సో, సేమ్ కాకపోతే నేను ఏం చేస్తున్నా? జస్ట్ ఆ ఐని ఇంక్రిమెంట్ చేసి ఆ ఐ ప్లేస్‌లో నేను ఏం స్టోర్ చేస్తున్నా? జేత్ ఇండెక్స్‌లో ఉన్న వాల్యూని నేను స్టోర్ చేస్తున్నా. అవునా? అదే కదా రాసింది? అంతే. ఇక్కడితో ఏమైంది మనకి? ఇక్కడితో మనకి ఇక్కడి వరకు ఏం జరిగిందో తెలిసింది. సో, ఇంకా జస్ట్ దాన్ని ప్రింట్ చేయాలి అంటే ఇంకొక ఫర్ లూప్ తీసుకొని ఇంట్ ఏదో ఒకటి k తీసుకున్నా. k = 0 నుంచి k <= i వరకు. i వరకు k++.
సో ఈ వాల్యూస్ నేను ప్రింట్ చేస్తున్నాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ కే అని ఆర్ ఆఫ్ కే అంటున్నా. ఓకే, అప్పుడు నాకేం ప్రింట్ అవుతుంది, ఇక్కడ వరకు ప్రింట్ అవుతుంది. సో అవుట్పుట్ వచ్చేసి 1 2 3 4 5. అవునా, అన్ని యూనిక్ ఎలిమెంట్సే కదా ఉంది. సో ఇలాగా కనుక్కోవచ్చు.